ఇప్పుడు మనము జీవన విధానంలో ఎటువంటి పద్ధతులను పాటించుట వలన ఆయువు పెరుగుతుందో తెలుసుకుందాము. ఆచారమును పాటించుట వలన ఆయువు పెరుగుతుంది మరియు సంపద కీర్తి కూడా కలుగుతాయి. ఉత్తమ పురుషులు ఎంచుకున్న మార్గాన్ని, వాళ్ళు ఆచరించే ధర్మాలను చక్కగా తెలుసుకొని నడుచుకొనటమే ఆచారము. క్రోధము, హింస, అసత్యము ఇటువంటి భావనలను మనసులో లేకుండా చూసుకోవాలి. సంధ్యా సమయంలో ఉపాసించుట, ప్రతి ఉదయం దేవతలను ఆరాధించుట వంటివి ఆయుర్వృద్ధికి కారణాలవుతాయి. ఏదో ఒక కట్టుబాటును, వ్రతాన్ని కానీ, జపాన్ని కానీ, పూజని కానీ, పురాణ పఠనాన్ని కానీ పెట్టుకొని క్రమం తప్పకుండా ప్రతిరోజు దాన్ని పాటిస్తూ ఉండాలి. భోజనానికి కూర్చునే ముందు కాళ్ళు కడుక్కొని తూర్పు ముఖంగా కూర్చొని భోజనాన్ని స్వీకరించాలి. పెద్దలు వచ్చుచున్నప్పుడు లేచి నిలబడి నమస్కరించడం వలన ఆయువు వృద్ధి పొందుతుంది. పూజింపదగిన బ్రాహ్మణుడు, మంగళ వస్తువులు, చెట్లు కనపడినప్పుడు ప్రదక్షిణ నమస్కారములు చేసుకొనడం. పూర్ణిమ, అమావాస్య, చతుర్దశి, ద్వాదశి, అష్టమి మరియు జన్మతిథులలో బ్రహ్మచర్యాన్ని పాటించడం. ప్రతినిత్యము ఉత్తమ బ్రాహ్మణునికి, తండ్రికి, ఆచార్యునికి నమస్కరించడము. తలస్నానము, క్షవరము చేసుకునేటప్పుడు తూర్పునకు కానీ ఉత్తరమునకు కానీ ముఖము పెట్టి కూర్చోవటము. పండ్లు తోమునప్పుడు, మలమూత్ర విసర్జన చేయనప్పుడు మౌనాన్ని పాటించడం. ఇటువంటి పనులను చేయటం వలన ఆయుష్ వృద్ధి పొందుతుంది. ఆయువును పెంచుకునే కోరిక ఉంటే నెయ్యి, పేలపిండి, పెరుగు, పాయసము, నీళ్లు అను ఈ వస్తువులలో తినగా మిగిలిన వాటిని ఎవ్వరికీ పెట్టరాదు. అనగా వీటిలో ఏ ఒక్కటిని సగం సగం తిని వదిలేయరాదు. సోదరి, గురువు, స్నేహితుడు, పండితుడు, సోదరుడు వీరిలో ఎవరైనా ఆపదలలో ఉన్నప్పుడు ఆదరించడం ఆయువును పెంపొందిస్తుంది. అన్ని జీవులయందు దయ కలిగి ఉండుట అందరూ పాటించవలసిన గొప్ప ఆచారము. భూతదయ ఆయువును పెంచుతుంది. ఈ విషయాలను శ్రద్ధాభక్తులతో విన్నా, చదివినా ఆయువు, సంపద, కీర్తి కలుగుతాయి. జై శ్రీరామ్.